వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ? సో మన యొక్క లీడర్ బోర్డ్ చూడండి. ఆల్రెడీ నేను ఫస్ట్ సెషన్ అనేది నేను కంప్లీట్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ నేను 2 ట్రేడ్స్ అనేది నేను ప్లేస్ చేశాను. ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది. ఓకే, దాని రీజన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది నేను ఎందుకు తీసుకున్నాను అనేసి. ఓకే, మనది ఇంకా 10 సెకండ్స్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఓకే, ఒక రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ బయ్యర్స్ చూడండి రికవర్ చేసుకొని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది బయ్యర్ది. సో మన ట్రేడ్స్ అనేది ఇక్కడ విన్ అయింది. దీని రీజన్ సింపుల్. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ చూడండి ఒకటి అప్ ట్రెండ్లో వెళ్తుంది అండ్ ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ మెయిన్లీ రైట్, ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ ప్రతిసారి కూడా మార్కెట్ అనేది న్యూ హై అనేది క్రియేట్ చేస్తుంది. రైట్, న్యూ హై అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా నేను అన్ని కన్ఫర్మేషన్స్ తోటి తీసుకొని ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను అండ్ మన ట్రేడ్ కూడా ఇక్కడ విన్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది ఏదైతే నేను ట్రేడ్ ప్లేస్ చేశానో అది స్ట్రాంగ్ బయ్యర్స్ యొక్క జోన్ చూసుకోవచ్చు, మనకు క్రింది నుంచి జోన్ అనేది రైట్. సో ఈ విధంగా జోన్ పైన కూడా మనం ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఓకే ఓకే చూద్దాం, మనకి ఇంకా ట్రేడ్స్ దొరికితే ఒక 1 to 2 ట్రేడ్ అనేది ఇంకా చేద్దాం విత్ ద గుడ్ అక్యురేసీ తోటి. ఓకే, ఈ క్యాండిల్ పైన మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉందో అది టోటలీ స్ట్రింక్ అయిపోయింది. మీన్స్ స్ట్రింక్ అంటే దాంట్లో బయ్యర్స్ యొక్క ప్రెషర్ అనేది ఉండడం జరిగింది, ఫోర్స్ అనేది చూడవచ్చు. వెరీ స్మాల్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది రైట్. ఒక స్పిన్నింగ్ టాప్ లెక్క క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే చూద్దాం, ఇంకొక మంచి చార్ట్ పైన మనం సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము చార్ట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చరు అవి ఇవి కూడా ఫామ్ కాకుండా మనం ప్రతి చార్ట్లో ట్రేడ్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా చార్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ట్రెండీ మార్కెట్ రైట్, ఒక ట్రెండీ మార్కెట్లో మనకి ప్యాటర్న్స్ కానీ లేదంటే మనకు ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ ఇలాంటి మార్కెట్ని తీసుకుంటే మనకు అక్యురేసీ అనేది బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ మైనర్లీ ఒకటి అప్ ట్రెండ్ ఫామ్ చేశారు. మళ్ళీ మార్కెట్ యూటర్న్ తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ హై అనేది న్యూలో క్రియేట్ కావచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకి 2 పార్టీస్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి ఆ మ్యాప్లో. సో ఎప్పుడైనా సరే బయ్యర్స్ అండ్ సేలర్స్ ఇద్దరు వైపు స్ట్రాంగ్ ఉంటే ఆ యొక్క చార్ట్లో మనం ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే మనము ఒక పార్టీ వైపు మాత్రమే చూసుకోవాలి, బయ్యర్స్ ఆర్ లేదా సేలర్స్. ఓకే ఓకే నాకు ఇక్కడ ఈ చార్ట్ కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ మనము ఇదేదైతే ఫామ్ అవుతున్న క్యాండిల్ ఉంది చూడండి, ఆ క్యాండిల్ మార్కెట్ యొక్క టార్గెట్ కంప్లీట్ చేయకపోతే మనం నెక్స్ట్ అప్ డైరెక్షన్ ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, మరి మార్కెట్ యొక్క టార్గెట్ ఏ విధంగా తెలుస్తుంది? మార్కెట్ యొక్క టార్గెట్ సింపుల్, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ క్యాండిల్స్ యొక్క చివరి విగ్. ఓకే, నేను ఇక్కడ నుంచి ట్రేడర్స్ అనేది ప్లేస్ చేస్తాను. ఒక 2 to 3 ట్రేడ్స్ అనేది నేను తీసుకుంటాను. ఇక్కడ ఇది నా ఒక షూర్ షాట్ ట్రేడ్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రివర్సల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు. ఎందుకంటే క్యాండిల్ ఒక రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది రైట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు, కానీ మనం మాత్రం కంటిన్యూయేషన్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. దీని రీజన్ సింపుల్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఇంకా మనకి మార్కెట్ టార్గెట్ అనేది పెండింగ్ ఉంది రైట్. అండ్ క్రింద నుంచి చూడండి సేలర్స్ ఆల్రెడీ వెరీ స్ట్రింక్ అయిపోయారు, వెరీ స్మాల్ డోజ్ ఏర్పడింది ప్రీవియస్ దాంట్లో చూసుకోవచ్చు. అండ్ బయ్యర్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇవన్నీ రీజన్తో నేను ట్రేడ్ ప్లేస్ చేశాను, కానీ మన ట్రేడ్ అనేది ఇక్కడ లాస్ అవుతుంది. సో చూద్దాం, ఇంకా 15 సెకండ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఓకే 10 సెకండ్స్, ఐ థింక్ 7. ఓకే, సడన్లీ బయ్యర్స్ అనే పుష్ అనేది రావడం జరుగుతుంది చూడవచ్చు. ఓకే, లాస్ట్ సెకండ్లో అని చెప్పుకోవచ్చు, లాస్ట్ సెకండ్లో మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయింది. అది లాస్ అయ్యేది అనుకున్నాం, కానీ మనది ఇక్కడ విన్ అయింది. ఇది ఈ విధంగా మనం నాలెడ్జ్ తోటి ట్రేడ్ చేస్తే 110% మనము విన్ అనేది అవుతుంది. ఓకే, ఇదన్నమాట చూసుకోవచ్చు మన యొక్క ప్యూర్ నాలెడ్జ్. ఈ లెవెల్ ఏదైతే నేను చెప్పానో
టార్గెట్ పెండింగ్ అనేసి ఈ లెవెల్లో ఒకటి చిన్న క్యాండిల్ అనేది వచ్చే అవకాశం ఉన్నది బిట్వీన్ డౌన్ నుంచి. అండ్ ఇక్కడ చూడండి సేలర్స్ యొక్క క్యాండిల్ వెరీ వెరీ స్మాల్ డోజీ, దాని తర్వాత బయ్యర్స్ వెరీ స్ట్రాంగ్ వచ్చారు పైకి. సో అండ్ మనకి లెఫ్ట్ సైడ్ పెండింగ్ ఉంది టార్గెట్. ఇంకా ఇవన్నీ చూసుకొని మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం అండ్ మన యొక్క ట్రేడ్ కూడా ఇక్కడ విన్ అయింది, రైట్. సో ఈ విధంగా మార్కెట్ యొక్క స్ట్రక్చరు ప్లస్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ మనకు లెఫ్ట్ సైడ్ యొక్క లెవెల్స్ ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ ప్లేస్ చేస్తే మన యొక్క అక్యురేట్ లెవెల్స్ అనేవి అంటే పెరుగుద్ది అన్నమాట. ట్రేడ్ విన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి, రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చూసుకుంటూ ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కరెక్టివ్ వేవ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూ హై అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే మార్కెట్లో న్యూ హయ్యర్ హై క్రియేట్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక కరెక్టివ్ వేవ్ తీసుకొని మళ్ళీ ఏదైతే స్టాప్ లాస్ ఉన్నాయో అవి ఇట్ చేసుకొని మళ్ళీ ఇంపల్సివ్ వేవ్లో పైకి వెళ్తుంది. సో ఇది ఒక మార్కెట్ యొక్క మూమెంట్ అని చెప్పవచ్చు. ఓకే, ఈ విధంగా చూడండి మార్కెట్ సింపుల్లీ మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రతిసారి హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అండ్ మన యొక్క లీడర్ బోర్డ్ అనేది చూపిస్తాను అండ్ ప్రజెంట్ మనం ఎక్కడున్నాం అనేసి. ఓకే, అండ్ దిస్ ఇస్ ఈరోజు మన యొక్క లీడర్ బోర్డ్ ఇది. ఓకే, చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ అండ్ పేషెన్స్ పైన. అండ్ మనము సిగ్నల్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాము. ఓకే, విఐపిలో సిగ్నల్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాము. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మనకు కామెంట్ చేయండి అండ్ టెలిగ్రామ్లో కూడా కామెంట్ చేయండి. నేను మన యొక్క విఐపి యొక్క సిగ్నల్స్ నేను యాడ్ చేస్తాను. అక్యురేట్ సిగ్నల్స్ ఇక్కడ చూడవచ్చు. అక్యురేట్ నేనైతే తీసుకుంటానో లైవ్లో సేమ్ సిగ్నల్స్ మీకు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో